హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ఈరోజు వసంత పంచమి. బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి చాలామంది భక్తులు ఇక్కడికి ఈరోజు అమ్మవారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి, దేశం నలుమూల నుండి ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఈరోజు క్యూ లైన్లో నిలుచున్న మంచిర్యాల జిల్లాకు చెందిన తిరుపతి అనే వ్యక్తి సడన్గా అపస్మారక స్థితికి వెళ్ళి కింద పడిపోవడం అయితే జరిగింది. అయితే అక్కడనే విధులు నిర్వహిస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి, నారాయణ, గణేష్ హోంగార్డులు వెంటనే ఈ విషయాన్ని గమనించి అతనికి సిపిఆర్ చేసి అతని ప్రాణాలను రక్షించడం అయితే జరిగింది. స్పృహలోకి వచ్చిన తిరుపతి ఈ హోంగార్డులు నారాయణ, గణేష్, ఇంద్రకరణ్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. అది కాకుండా ఈ హోంగార్డులు అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రి కూడా తరలించడం అయితే జరిగింది. వెంటనే ఇలా ఈ హోంగార్డులు స్పందించి అతనికి ప్రాణాలు రక్షించడంతో అందరూ అక్కడ ఊపిరి పీల్చుకున్నారనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ నిర్మల్ పోలీసింగ్ అనేది డిఫరెంట్గా ఉందని చెప్పవచ్చు. వాళ్ళు ఇంతకుముందు పోలీసు వాళ్ళు అంటే ప్రజలకు భయపడే పరిస్థితి ఉంటుండే. కాకపోతే ఇప్పుడు అలా కాకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ అన్ని విషయాలలో కూడా మేము మీకు తోడుగా ఉంటామనే విధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మంచి అడ్మినిస్ట్రేషన్ అందిస్తున్నారని చెప్పవచ్చు. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఈ హోంగార్డులందరినీ అభినందించారు. దాంతోపాటు అక్కడున్న భక్తులు, క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు కూడా ఈ కానిస్టేబుళ్ళు, దాంతోపాటు ఈ హోంగార్డులు తీసుకున్న చర్యల వల్ల వాళ్ళు వెంటనే స్పందించడంతో ఈ తిరుపతి ప్రాణాలు బతికాయని చెప్పేసి అందరూ అక్కడ అనుకోవడం చర్చనీయంగా అయితే మారింది.